అండ్ అందరికీ టైం అయితే సాయంత్రం 4 అయితే అవుతుందండి. ఇదిగో నేనైతే సెంటర్లోకి అయితే బయలుదేరాను. ముందుగా అందరికీ ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే డైరెక్ట్గా కాఫీ షాప్కి అయితే వెళ్ళబోతున్నానండి. ఇదిగో ఇదేనండి ఆ కాఫీ షాపు. ఇక్కడైతే కాఫీ చాలా బాగుంటుంది. ఇది మద్రాస్ ఫిల్టర్ కాఫీ అండి. ఇది నేనైతే కాఫీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. బట్ నేనైతే టీ అయితే తీసుకున్నాను. ఈరోజు ఏంటంటే వేసవికాలంలో మనకి ఎక్కువగా విరివిగా పల్లెటూరులో ఎక్కువగా విరివిగా దొరికే తాటికాయలు ఉంటాయి కదండి. ఆ తాటికాయని ఇలా కట్ చేయబోతున్నాను. కట్ చేసి దాన్ని ముంజలని తీస్తాను. ఇలా వేసవికాలం వచ్చిందంటే చిన్నప్పుడు చాలామంది మనం తాటి ముంజలు తిన్నవాళ్ళమే. అలాగే తాటికాయలతో బండ్లు ఇవన్నీ చేసుకుని ఆడుకున్న వాళ్ళమే మనందరం కూడా. ఈ తాటికాయలు ఈ తాటి ముంజలు తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవి ఏంటంటే ఇందులో మెయిన్గా విటమిన్ E7 ఉంటుంది. విటమిన్ ఏ, కాల్షియం, పొటాషియం అండ్ విటమిన్ సి అనేది ఉంటుందండి. ఇది చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది బాడీకి. నెక్స్ట్ ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక బాడీ టెంపరేచర్ని నియంత్రిస్తుందండి. జీర్ణ సమస్యలు ఏమంటే కూడా ఈ తాటి ముంజలు అనేవి తినడం వల్ల మనకి క్లియర్ అవుతాయండి. గుండె ఆరోగ్యాన్ని కూడా ఇవి పెంచుతుందండి ఈ తాటి ముంజలు తినడం వల్ల. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుందండి. మనకి చూసుకున్నట్లయితే తెలంగాణలో కేసీఆర్ గారే తాటికాయలు, తాటి ముంజలు తినడం వల్ల క్యాన్సర్ని కూడా మనం దాన్ని బీట్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే ఈ తాటి ముంజని చాలా జాగ్రత్తగా కోయాలండి, లేకపోతే తెగిపోతుంది మనకి. నేనే చాలా కేర్ఫుల్గా కోస్తున్నాను. ఇది ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఎక్కువగా దీన్ని తీసుకోవచ్చు. అలాగే అంటే మితిమీరి అంటే ఎక్కువగా తీసుకుంటే కూడా ఈ చిన్నపిల్లలు ఎక్కువ శాతం కడుపు నొప్పి అనేది వస్తుంది. సో తక్కువగా తీసుకోవాలి. ఇది మనకి వేసవికాలంలో ఎక్కువ తీసుకోవడం వల్ల వడదెబ్బ నుండి మనం రిలీఫ్ అనేది పొందొచ్చు. ఇది పల్లెటూరులోనే కాదండి, సిటీస్లో కూడా ఎక్కువగా అమ్ముతున్నారు రోడ్ సైడ్. వీటిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారండి. తాటి ముంజలని, పాల్మ్ ఫ్రూట్ అని చెప్పేసి, ఐస్ యాపిల్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ పేరుతో వీటిని పిలుస్తారు. ఇంకా మరికొన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.